ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 161వ భాగం. బ్రహ్మదేవుడు వశిష్ఠునికి ఉపదేశాన్ని కొనసాగిస్తున్నాడు. నిన్నేం చెప్పాడు చివరగా నిన్న ఎపిసోడ్లో? అయ్యా బాబు వశిష్ఠ, ఇది రహస్యం, జాగ్రత్తగా నువ్వు గమనించినట్లయితే అసలు సిసలైనటువంటి సత్యం ఏదంటే చైతన్యం ఒక్కటే సత్యము. ఆ చైతన్యం ఏ రకమైనటువంటి ఎటువంటి చేత్యము లేనప్పుడు, శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు, ఎటువంటి చేత్యము లేని స్థితిలో, చేత్యము అంటే ఏంటి? నామరూపాత్మక రూపక్రియాలు, ఆ దేశకాల వస్తు భేదాలు, ఇంకా ఏంటంటే వృత్తులు సంకల్పాలు ఏమీ లేనటువంటి స్థితిలో అది శుద్ధ రూపంలో ఉంటుంది. అదే శుద్ధ చైతన్యము. ఎప్పుడైతే ఆ శుద్ధ చైతన్యంలో సంస్కారాలు చేరితే, అంటే వాసనల వలన ఆ శుద్ధ చైతన్యంలో గనక ఆ తొణుకు ఏర్పడినట్లయితే, ఆ స్పందం ఏర్పడినట్లయితే అప్పుడు అది మనస్సుగా మారుతుంది. ఆ మనసు ఇంకా బాగా గట్టి దృఢపడింది అనుకో, అప్పుడు అది జీవుడు తర్వాత దేహము, ఇలాగా అది అనే దేహంగా కూడాను తయారయ్యేది ఆ శుద్ధ చైతన్యమే. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, పొడి మట్టి ఉంటుంది, ఆ మట్టిని కాస్త నీళ్లు కలిపితే ముద్ద అవుతుంది. ఆ ముద్దని కాస్త కొద్దిగా అట్లా సారి మీద పెట్టి కుండలాగా చేస్తే పచ్చి కుండ అవుతుంది. ఆ కుండని ఇంకా కనుక కాల్ చేసినట్లయితే గట్టిగా పగలనటువంటి కుండగా తయారవుతుంది. మట్టిగా ఉన్నప్పుడు శుద్ధ చైతన్యము ఆ తడి సంస్కారాలు వాసనలు అనే తడి తగలడము వల్ల ఏమవుతుంది? మనసుగా తయారుతుంది. ఆ మనసు కాస్త పచ్చి కుండ, ఏంటది? దేహం అనుకో, లేకపోతే ఏదైనా అనుకో, దేహం పచ్చికుండ దేహం అవ్వచ్చు. అది ఎంకాగానే మరీ గట్టి పడితే, బాగా కాల్చేస్తే మరీ గట్టి పడ్డం అంటే ప్రపంచంగా తయారవుతుంది. ఇందులో అన్నింటిలో ఉన్నటువంటిది ఏదో కాదు, కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే. శుద్ధ చైతన్యము, వాసనలు, మనస్సు, జీవుడు, దేహము, ప్రపంచము, వీటన్నిటిలోనూ ఉన్నది శుద్ధ చైతన్యమే. కాబట్టి అదే మనస్సుగాను, అదే జీవుడుగాను, అదే శరీరంగాను, అదే ప్రపంచంగాను కనపడుతున్నటువంటి ఇన్ని రూపాల్లో ఉన్నది ఆ శుద్ధ చైతన్యమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ జ్ఞానమే. కాబట్టి ఏం చేయాలయ్యా అంటే, వివేకం కలిగిన వాడు ఎవరైనా సరే తనకున్నటువంటి ఆ మనస్సుతోనే మనస్సు యొక్క తత్వాన్ని గూర్చి విచారణ చేయాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష. మనసు బంధించేదైనా మనసే, ముక్తిని ఇచ్చేది కూడా మనసే. కాబట్టి ఆ మనసుతోనే మనసు యొక్క తత్వాన్ని గురించి విచారణ చేయాలయ్యా. దానికి ఉన్నటువంటి ఆ వాసనలన్నింటినీ కూడా కనుక పోగొట్టుకున్నట్లయితే, ఈ వాసనలన్నింటినీ ఎప్పుడైతే వాసనాక్షయం కానీ చేసుకున్నట్లయితే అదే ముక్తి. ప్రక్షాళనంగా చేస్తే, దాంట్లో పడ్డటువంటి చైత్యాన్ని కనుక శుభ్రం చేసేస్తే అదే ముక్తి. చివరకు పరిశుద్ధమైన చైతన్యం మిగులుతుంది. అదేనయ్యా మోక్షం అన్నా, ముక్తి అన్నా అని చెప్తున్నాడు అనమాట బ్రహ్మ. ఈ బ్రహ్మగారి సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని విని ఈ వశిష్ఠుడు తృప్తి పడ్డాడా అంటే తృప్తి పడలేదు. శిష్యుడు ఎప్పుడు తృప్తి పడకూడదు. తృప్తి పడితే ఇంకా జ్ఞానం అక్కడికి ఆగిపోతుందన్నమాట. వశిష్ఠుడు తృప్తి పడలేదన్నమాట. ఏమంటున్నాడు? ఆయనకి మళ్ళీ ఒక సందేహం వచ్చింది. బ్రహ్మదేవా, మీరు చెప్పేది చాలా పరస్పర విరుద్ధంగా ఉందయ్యా. ఇప్పుడు తపశ్శక్తికి శాపశక్తికి తిరుగులేదు అని మీరు చాలాసార్లు చెప్పున్నారు. తపస్సుకి శాపాలకి తిరుగులేదని చెప్పారు. పూర్వం నుంచి మీరు చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఏమేమంటున్నారు? ఈ శాపాలు శరీరం మీద పనిచేస్తాయి కానీ మనసు మీద పనిచేయవు అంటున్నారు. ఎలా? దీనికి ఉదాహరణ కూడా కృత్రిమ అహల్య, కృత్రిమ ఇంద్రుల యొక్క కథను కూడా మాకు చెప్పారు. మరైతే మనకెన్నో దృష్టాంతాలు ఉన్నాయి కదా. శాపాల వలన ఆ ఫలించడం అనేది మనం ఎన్నో చూసాం. ఎందరో మహాత్ములు పిశాచ జన్మలను పొంది, ఆ జన్మలు పొందిన వాళ్ళ మీదనే వాళ్ళని భక్షించడం, ఇట్లాంటి కథలు ఎన్నో వినున్నాం. చాలా ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. పూర్వం నహుష చక్రవర్తి ఉన్నాడు. ఆ నహుష చక్రవర్తి ఏం చేశాడు? ఇంద్ర పదవికి బాగా వరకు చేరాడు. ఆ తర్వాత అగస్త్యముని శపించడం వల్ల మళ్ళీ
అతను ఏమన్నాడు, ఆ మహాశక్తి కలిగినటువంటి ఆ ఇంద్ర పదవి నుండి దూరం అయిపోయి నహుషుడు ఒక సర్పంగా మారిపోయి అలా పడ్డాడు. ఆ సర్పంగా మారిన నహుషుడు తన వంశస్థుడే, తనకు ప్రియమైనటువంటి ఆ భీముణ్ణే మింగివేయబోయాడే. ఇది ఎలా జరిగింది? ఇంకా చాలా నిదర్శనాలు ఉన్నాయి శాపాలు ఫలించినట్టు. మరి మీరేమో శాపాలు మానవుల మీద పనిచేయడం లేదు అంటున్నారు. ఇంకో మాట ఏమంటున్నారు, మనసే గట్టి పడితే దేహం అయింది అన్నారు. మనసే దేహము, శుద్ధ చైతన్యమే మనస్సుగాను దేహంగాను ప్రపంచంగాను ఉన్నదని మీరు చెప్పారు. మనస్సే గట్టి పడితే దేహమైంది అన్నారు. మరి మనసు గట్టిపడి దేహం అయినప్పుడు శరీరం మీద పనిచేసే శాపము మనసు మీద ఎందుకు పనిచేయదు? శరీరము మనసు ఒకటే కదా మీరు చెప్పేదాన్ని బట్టి. మరి శరీరం ఏమో పడిపోయింది, వాళ్ళది నశించిపోయింది, అహల్య ఇందులది అన్నారు, మనసు మాత్రం ఏం కాలేదన్నారు. ఎలా సంభవం అయ్యా ఇది అని అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షి అన్నమాట. కాబట్టి శాపాలు మనసుపైనే ఎందుకు పనిచేయవు, శరీరం మీద మాత్రం ఎలా పనిచేస్తే నాకు వివరించి చెప్పు అని నెగ్గదీసి అడుగుతున్నాడు వశిష్ఠుడు అనమాట బ్రహ్మదేవుడిని. ఈ ప్రశ్నకి ఆయన అబ్బా వెరీ గుడ్, ఇట్లా ప్రశ్నలు వేస్తే గురువు గారికి బలి సంతోషం అనమాట. బ్రహ్మ చాలా సంతోషించి చెప్తున్నాడు అనమాట, వశిష్ఠ, ప్రపంచంలో ఎవరికైనా సరే అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవులకి 2 శరీరాలు ఉంటాయి అంటున్నాడు అనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు. ఏంటా 2 శరీరాలంటే, ఒకటేమో మాంసమయ శరీరము, ఇంకోటేమో మనోమయ శరీరము. మాంసమయ శరీరం అంటే ఇది, మనోమయ శరీరం అంటే లోపల ఉన్నటువంటి మనస్సుతో కూడినటువంటి సూక్ష్మ శరీరం అనమాట. అర్థమైందా? అయితే ఈ మనోమయ శరీరమైన మాంసమయ శరీరం 2 అశాశ్వతాలే. ఇవేమి శాశ్వతత్వం లేదు వీటిలో ఏ రెంటికి. అయితే బాగా పరిశీలిస్తే ఈ మనోమయ శరీరము కంటే కూడాను ఈ మాంసమయ శరీరం ఉందే అది మరీ అశాశ్వతమైంది, చాలా తొందరగా పెరిషబుల్ అనమాట. ఎలాంటిది అది? అవి ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అనమాట. ప్రారంధం నశించగానే రాలిపోతుంది, అది చాలా అశాశ్వతమైనది అనమాట. దీనికి మామూలుగా శాపాలు, మున్నుల శాపాల వరకు పోనక్కర్లేదయ్యా. శాపాలే కాదు, అతి మామూలైన చిన్న క్షుద్ర చేతబడులు, క్షుద్ర విద్యలు, వీటితో కూడాను రాజదండనలతో ఇవి కూడా ఈ శరీరాన్ని బాధిస్తాయి. చిన్న శాపాల వరకు పోనవసరం లే, చిన్న బాధలు కూడా ఈ శరీరాన్ని బాధిస్తాయి. మరి మనసు సంగతి ఏంటయ్యా అంటే అది అట్లా నశించదు, అది కొంతవరకు స్వతంత్రంగా ఉంటుంది మనసు. మరి కొంతవరకు అస్వతంత్రం, మరి కొంతవరకు స్వతంత్రంగా ఉంటుంది. స్వతంత్రంగా అది ఏం చేస్తుందని పురుష ప్రయత్నం కూడా చేయగలదు, పురుష ప్రయత్నంతో అధిగమించగలదు అనమాట. తనకు ఉన్నటువంటి ప్రారంధాన్ని కూడాను ఆ మనసు పురుష ప్రయత్నంతో అధిగమించగలదు, స్వతంత్రంగా ఉండగలదు. అది శరీరానికి అంత స్వతంత్రత ఉండదు. ఆ మనసు ఆ పురుష ప్రయత్నంతో అలాగా నిలిచి ఉండడానికి శరీర సహకారం అవసరం లేదు, శరీరం యొక్క ఆ అసిస్టెన్సీ కూడా అవసరం లేదు. నేనేమి ఇవన్నీ కల్పించి చెప్పడం లేదబ్బాయి, ఈ కథ అనుకుంటున్నావేమో, చాలా దృష్టాంతాలు ఉన్నాయి. నీకు ఇంకొకటి చెప్తా చూడు. దీర్ఘతపుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఇతను ఏం చేశాడు, ఒక పాడుబడ్డ నూతిలో పడిపోయాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి బయట రాలేకపోయాడు. ఇక రాలేకపోతే ఏం చేయాలో చేతగాక అతను అక్కడే ఉండి 100 సంవత్సరాల పైగా మానసికమైనటువంటి తపస్సు చేశాట ఈ దీర్ఘతపుడు అనేటువంటి మహర్షి అనమాట. పడిపోయి అక్కడనే 100 సంవత్సరాల పాటు మానసికమైన యజ్ఞం చేసి, మానసికమైన యజ్ఞం అన్నమాట అది. ఆ యజ్ఞం, మానసికమైన యజ్ఞం అంటే ఏంది, ఏ రోజు యజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి యజ్ఞం చివరి వరకు కూడా ఏ రోజు ఏ పని చేయాలో, ఎక్కడ చేయాలో అన్ని మనసులోనే మానసికమైనటువంటి ఆ యజ్ఞాన్ని చేసి ఆ యొక్క బలంతో, ఆ పుణ్య బలంతో ఆయన దేవేంద్ర పదవిని పొందాడంట. చూసావా, ఇప్పుడు అర్థమైందా ఆ యొక్క మనసు యొక్క బలం ఏంటో? నీకు కూడా ఆ విషయం తెలుసు, నేనేం కొత్తగా చెప్పనవసరం లేదు, నేనేం సృష్టించింది కాదు ఇది. అంచేత కాబట్టి నేనేమో కల్పిత కథలు చెప్పను అనుకోబాకబ్బా, ఇవన్నీ కూడాను జరిగినటువంటి దృష్టాంతాలే. ఈ దీర్ఘతపుడు తన మనోబలంతోనే ఇంద్ర పదవిని పొందాడయ్యా. తన గట్టి మనోబలంతోనే ఆ పాడుబడ్డ నూతిలో చేరి ఆయన ఇంద్ర పదవిని పొందాడు. నువ్వు అన్నావు కదా ఇందాకెవరో
ఒక మహర్షి సౌదాముడు అనేటువంటి సుదాసుడు అనేవాడు ఎవరో అతను ఏం చేశాడు, నేను పెట్టిన శాపం వల్ల పిశాచుడిగా మారి నా యొక్క పుత్రునే చంపివేయడం జరిగిందని సౌదాసుని వృత్తాంతం కూడా ఉంది కదా. మరి ఆ సౌదాసుని వృత్తాంతం ఒక్కసారి కన్నా మనం కనుక గమనించినట్లయితే శాపం పెట్టేవాడి శక్తి, శాపం ఎవరి మీద పెడుతున్నారో వారి యొక్క శక్తి, రెండు విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ శాపం పెట్టే వ్యక్తి యొక్క మనోబలంగాన బాగా తీవ్రంగా ఉంటే ఎవరి మీద శాపం పెడుతున్నాడో ఆ శాపం పెట్టినటువంటి వ్యక్తిపై చక్కగా అది పనిచేస్తుంది. అలా కాకుండా శాపం పెట్టే వ్యక్తి కంటే ఆ శాపము గ్రహించేటువంటి వ్యక్తి యొక్క బలం ఎక్కువగా ఉన్నదనుకో అతను పై చేయిగా ఉంటుంది. ఇది నీవు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది వశిష్ఠ నేను నీకు చెప్తున్నటువంటి బోధ అని ముగిస్తున్నాడు బ్రహ్మదేవుడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో విందాం. అంతవరకు సెలవు.